అందరికీ నమస్కారం. సింహరాశివారికి రాబోయే 4 రోజులు జూలై 24, 25, 26, 27 తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో, మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో, మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారు గత కొన్ని నెలలుగా, బహుశా 1-2 సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆంతరంగిక సంఘర్షణ గురించి, మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మీ గుండెల్లో అణిచివేసుకుంటున్న ఆవేదన గురించి వివరంగా తెలుసుకుందాం. మీది సింహం రాశి, అడవికి రాజు, ధైర్యానికి, ఆత్మగౌరవానికి, నాయకత్వానికి ప్రతీక. కానీ ఈ మధ్యకాలంలో నాలో ఆ సింహం ఏమైంది? ఆ ధైర్యం ఎక్కడికి పోయింది? నా మాటకే విలువ లేకుండా పోతోందేమిటి? నేను వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతోందేంటి అని మీలో మీరే మదనపడటం నాకు తెలుసు. బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని అభద్రతా భావం, ఒకరకమైన అలజడి మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదన్నది వాస్తవం. ఈ గందరగోళానికి, ఈ ఇబ్బందులకు కారణం ఏంటో, దానినుంచి ఎలా బయటపడాలో ఈ రోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదట మనమీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి మాట్లాడుకోవాలి. మీ జన్మరాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోనే అగ్నికారకుడైన కుజుడు ఛాయాగ్రహమైన కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. దీన్ని మీ జీవితానికి అన్వయించి చూద్దాం. కుజుడు అంటే శక్తి, కోపం, ఆవేశం, పట్టుదల, ముందుకు దూసుకెళ్లే తత్వం. కేతువు అంటే గతం, వైరాగ్యం, గందరగోళం, ఆకస్మిక పరిణామాలు, దేనిమీదా పట్టు దొరకని స్థితి. ఇప్పుడు ఈ రెండు మీలోనే, మీ వ్యక్తిత్వంలోనే తిష్టవేశాయి. ఒకవైపు మీలో శక్తి అగ్నిపర్వతంలా ఉప్పొంగుతోంది. ఏదైనా సాధించాలి, నా సత్తా ఏంటో చూపించాలి అని కుజుడు మిమ్మల్ని ముందుకు తోస్తుంటే, మరోవైపు కేతువు ఇదంతా ఎందుకు, ఏం చేసినా లాభం ఏముంది, అసలు నేను ఏ దారిలో వెళ్తున్నానో నాకే తెలియడం లేదు అని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ, మీకేం కావాలో మీకే తెలియని అయోమయ స్థితిలో మీరున్నారు. విపరీతమైన కోపం వస్తుంది, కాని దాన్ని ఎక్కడ చూపించాలో తెలియదు. పట్టుదలగా ఒక పని మొదలు పెడతారు, కాని మధ్యలోనే ఆసక్తి కోల్పోయి వదిలేస్తున్నారు. ఇదే కుజకేతువుల కలయిక మీలో సృష్టిస్తున్న అంతర్మథనం. ఈ కుజుడి ప్రభావం కేవలం మీతోనే ఆగిపోలేదు. తన విశేష దృష్టిలతో మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన రంగాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు. కుజుడు తన 4వ దృష్టిని మీ సుఖస్థానమీద, అంటే 4వ ఇంటిమీద వేస్తున్నాడు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కరువైంది. తల్లితో మనస్పర్ధలు లేదా ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన. ఎంత మంచి ఇంట్లో ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనస్కి మాత్రం శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని అసంతృప్తి, ఇంట్లో ఉండబుద్ధి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక కుజుడి 7వ దృష్టి నేరుగా మీ 7వ ఇంటిమీద, అంటే మీ వివాహ, భాగస్వామ్య స్థానమీద పడుతోంది. ఇప్పటికే అక్కడ మాయాగ్రహమైన రాహువు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు కుజుడి దృష్టి కూడా తోడవడంతో మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలు అగ్నిగుండంలా మారాయి. చిన్నమాటే పెద్ద గొడవ అవుతోంది. మీ కోపం, మీ అహం వారిని బాధిస్తోంది. వారి మాటలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితి. నేను చెప్పిందే కరెక్ట్ అనే మొండితనం బంధాలను దెబ్బతీస్తోంది. ఇక కుజుడి 8వ దృష్టి మీ 8వ స్థానమీద పడుతోంది. దీనివల్ల ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. చూశారా, మీలో ఉన్న ఈ అగ్ని మీ ఇంటిని, మీ బంధాలను, మీ ఆరోగ్యాన్ని ఎలా దహించివేస్తోందో. ఇక రెండో ప్రధాన సమస్య, మీ 7వ స్థానంలో ఉన్న రాహువు. రాహువు అంటే భ్రమ, లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చూపించే మాయగాడు. అతను మీ భాగస్వామ్య స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామిని, మీ వ్యాపార భాగస్వాములను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వారిమీద అనవసరమైన అనుమానాలు, అపార్థాలు. వారు మంచి చెప్పినా అందులో ఏదో కుట్ర ఉందని మీరనుకోవడం, లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారేమోనన్న భయంతో మీరుండటం జరుగుతోంది. దీనివల్ల నమ్మకం అనే పునాది కదిలిపోతోంది. బయటి వ్యక్తులతో, సమాజంతో మీకున్న సంబంధాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. రాహువు తన దృష్టిని మీ లాభస్థానమీద వేయడం వల్ల స్నేహితులతో కూడా అపార్థాలు తలెత్తుతున్నాయి. డబ్బు విషయంలో, లాభాల విషయంలో గందరగోళం నెలకొంది. రాహువు మరో దృష్టి మీ 3వ ఇంటిమీద, అంటే మీ ధైర్యస్థానమీద పడుతోంది. దీనివల్ల మీలో ధైర్యం సన్నగిల్లుతోంది. ఒకప్పుడు ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడే మీరు, ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా తడబడుతున్నారు. మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తోంది. ఇప్పుడు అసలైన, అతిపెద్ద పరీక్ష గురించి మాట్లాడుకుందాం. అదే అష్టమ శని. గత కొంతకాలంగా శని భగవానుడు మీ రాశికి 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. జ్యోతిషశాస్త్రంలో ఇది అత్యంత కష్టమైన దశల్లో ఒకటి. శని అంటే క్రమశిక్షణ, కర్మ, ఓపికకు పరీక్ష. ఆయన ఒక కఠినమైన గురువు. ఆయన అష్టమంలో ఉన్నప్పుడు జీవితం ఒక నత్త నడకలా సాగుతుంది. మీరు ఎంత వేగంగా పరుగెత్తాలని ప్రయత్నించినా,
ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి పనికి ఆటంకం, చేతికి అందాల్సిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోవడం, 10 రూపాయలు సంపాదించడానికి 100 రూపాయల కష్టం పడాల్సి రావడం. ఆరోగ్యం నిరంతరం ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాత రోగాలు తిరగబెట్టడం, ఎముకలు, కీళ్లకు సంబంధించిన నొప్పులు, ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి, డబ్బు చేతిలో నిలవదు. అనుకోని ఖర్చులు మీద పడతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మానసికంగా విపరీతమైన ఒంటరితనం, అందరూ ఉన్నా ఎవరూ లేరన్న భావన, మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న ఆవేదన, ఇది మిమ్మల్ని కుంగదీస్తోంది. ఈ శని ప్రభావం కూడా తన దృష్టిలతో విస్తరిస్తోంది. శని తన 3వ దృష్టిని మీ 10వ ఇంటిమీద, అంటే మీ ఉద్యోగ, కర్మస్థానమీద వేస్తున్నాడు. అందుకే ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడం, మీరు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సంఘటనలు జరగడం. ఇక శని 7వ దృష్టి నేరుగా మీ 2వ ఇంటిమీద, అంటే మీ ధన, కుటుంబ స్థానమీద పడుతోంది. అందుకే డబ్బు నిల్వ ఉండటం లేదు. కుటుంబంలో మాట పట్టింపులు, వాదనలు, మీ మాటకు విలువ లేకుండా పోతోంది. ఇక శని 10వ దృష్టి మీ 5వ ఇంటిమీద, అంటే మీ సంతాన, బుద్ధి స్థానమీద పడుతోంది. దీనివల్ల మీ ఆలోచన శక్తి స్తంభించిపోయింది. సృజనాత్మకత కొరవడింది. పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనలు. చూశారా, శని, రాహుకేతువులు, కుజుడు అందరూ కలిసి మిమ్మల్ని ఎలా చుట్టుముట్టారో. ఒకవైపు అంతర్గత సంఘర్షణ, మరోవైపు బాహ్య ప్రపంచంతో సమస్యలు, ఇంకోవైపు ఏ పనిచేసినా ఆటంకాలు. ఈ స్థితిలో ఎవరికైనా నిరాశ, నిస్పృహ కలగడం సహజం. కాని ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. సింహరాశివారు గుర్తుంచుకోండి, రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. తుఫాను ఎంత భయంకరంగా ఉంటే ఆ తర్వాత వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ గ్రహాల వ్యూహాన్ని ఛేదించడానికి మీకు రక్షణ కవచల్లా, ఒక సంజీవనిలా దేవ గురువైన బృహస్పతి మీ లాభస్థానంలో, అంటే 11వ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయనుకున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఒక దారి చూపించినట్టు. లాభస్థానంలో ఉన్న గురువు ఏం చేస్తాడో తెలుసా? లాభస్థానే స్థితో జీవః సర్వలాభం కరోతిచ అని శాస్త్రం చెబుతోంది. అంటే 11వ ఇంట్లో ఉన్న గురువు అన్ని రకాల లాభాలను, శుభాలను ఇస్తాడు. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు అందబోతోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. స్నేహితుల రూపంలో, పెద్దల రూపంలో మీకు ఊహించని సహాయం అందుతుంది. మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు, లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు మళ్లీ విలువ పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ గురువు కేవలం డబ్బును మాత్రమే కాదు, మనశ్శాంతిని కూడా ఇస్తాడు. అష్టమ శనివల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని గురువు తిరిగి నింపుతాడు. ఇంకో అద్భుతమైన విషయమేమిటంటే, ఈ గురువు తన అమృత దృష్టిలతో మీ జీవితంలోని అత్యంత సమస్యాత్మకమైన ప్రదేశాలను చూస్తున్నాడు. గురువు తన 5వ దృష్టిని మీ 3వ ఇంటిమీద, అంటే మీ ధైర్య స్థానమీద వేస్తున్నాడు. రాహువు ప్రభావం వల్ల మీరు కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గురువు తిరిగి ప్రసాదిస్తున్నాడు. మీ మాటలో మళ్లీ గాంభీర్యం వస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇక గురువు తన 7వ దృష్టిని నేరుగా మీ 7వ ఇంటిమీద, అక్కడ ఉన్న రాహువు మీద వేస్తున్నాడు. ఇదే అతిపెద్ద వరం. రాహువు సృష్టించిన భ్రమలను, అపార్థాలను, అనుమానాలను గురువు తన జ్ఞానమనే వెలుగుతో తొలగిస్తున్నాడు. మీ భాగస్వామితో ఉన్న గొడవలు సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే వివేకాన్ని గురువు మీకు ఇస్తాడు. దెబ్బతిన బంధాలు మళ్లీ చిగురిస్తాయి. వ్యాపారంలో ఉన్న చిక్కుముడులు విడిపోతాయి. ఇక గురువు తన 9వ దృష్టిని మీ 5వ ఇంటిమీద, అంటే మీ బుద్ధి స్థానమీద వేస్తున్నాడు. శని దృష్టివల్ల స్తంభించిపోయిన మీ ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను గురువు మళ్లీ మేల్కొలుపుతున్నాడు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలతో మీరు ముందుకు సాగుతారు. పిల్లల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి, వారినుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూడండి. ఒకవైపు శని, కుజుడు, రాహుకేతువులు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఇది నిజం. కాని మరోవైపు దేవగురువైన బృహస్పతి లాభస్థానంలో కూర్చుని మీ ధైర్యాన్ని, మీ బంధాలను, మీ ఆలోచనలను తన అమృత దృష్టితో కాపాడుతున్నాడు. ఇది యుద్ధం లాంటిది. శని మిమ్మల్ని ఓపికగా ఉండమని నేర్పుతుంటే, కుజకేతువులు మీలోని శక్తిని సరైన మార్గంలో పెట్టమని సవాలు విసురుతున్నారు. రాహువు సంబంధాల విలువను తెలియజేస్తున్నాడు. వీరందరూ కఠినమైన గురువులైతే, గురు బృహస్పతి ప్రేమగా దగ్గరకు తీసుకునే తల్లి లాంటివాడు. కాబట్టి సింహరాశివారు, మీరు ఇప్పుడు చేయాల్సింది భయపడటం కాదు. మీలో ఉన్న కుజుడి శక్తిని, కోపాన్ని, ఆవేశాన్ని ఎదుటివారి మీద చూపించి బంధాలను పాడుచేసుకోవడానికి కాకుండా, మీ కెరీర్లో ఒక కష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి వాడండి. వ్యాయామం చేయండి. మీ శరీరాన్ని దృఢంగా మార్చుకోండి. మీ శక్తిని నిర్మాణాత్మకంగా మార్చండి. కేతువు ఇస్తున్న వైరాగ్యాన్ని, గందరగోళాన్ని మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఉపయోగించుకోండి. నా జీవిత లక్ష్యం ఏమిటి అని మీకు మీరే ప్రశ్నించుకోండి.
అష్టమ శని నేర్పుతున్న ఓపికను, క్రమశిక్షణను అలవరుచుకోండి. ఏదీ సులభంగా రాదని అర్థం చేసుకోండి. కాని మీరు పడే కష్టానికి తప్పక ప్రతిఫలం ఉంటుందని నమ్మండి. రాహువు సృష్టిస్తున్న భ్రమల విషయంలో, ముఖ్యంగా బంధాల విషయంలో, వెంటనే ఒక నిర్ణయానికి రాకండి. ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అన్నింటికంటే ముఖ్యంగా, గురు బృహస్పతి ఇస్తున్న అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోండి. మీరు సింహాలు, గాయపడిన సింహం మరింత ప్రమాదకరం. ఈ కష్టాలు, ఈ పరీక్షలు మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీ గర్జనను మరింత శక్తివంతం చేయడానికి వచ్చాయి. ఈ అగ్ని పరీక్షలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు, మీరు మామూలు సింహంలా కాదు, మరింత దృఢమైన, మరింత వివేకమైన, మరింత ప్రకాశవంతమైన బంగారు సింహంలా బయటకు వస్తారు. మీ కష్టకాలం ముగింపు దశకు వచ్చింది. గురుడి అండ మీకు ఉంది. కాబట్టి తల ఎత్తండి. మీలో ఉన్న రాజును మేల్కొలపండి. ధైర్యంగా ముందడుగు వేయండి. రాబోయేది మీ సమయం. విజయమీదే, సందేహం లేదు. సింహరాశివారికి జూలై 24, 25, 26, 27 తేదీలకు సంబంధించిన గ్రహ సంచారం. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, కొన్ని సవాళ్లను, మరెన్నో అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి. మీ రాశినాథుడైన సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ, లాభస్థానంలో గురు శుక్రుల కలయిక ఒక వరంలా మిమ్మల్ని కాపాడబోతోంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, దైవ బలం, మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి రాబోయే 4 రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. జూలై 24, ఈ రోజు మీలో 2 రకాల అనుభవాలు కలగబోతున్నాయి. రోజు మొదటి భాగం, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు, చంద్రుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లో గురుడితో కలిసి ఉండటం వల్ల మీ మనస్సు చాలా ఉత్సాహంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతున్నాయన్న భావన కలుగుతుంది. మిత్రుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఒక మంచి వార్త వింటారు. ఆర్థికంగా ఏదైనా చిన్నపాటి లాభం కూడా అందవచ్చు. ఈ సమయాన్ని సానుకూలంగా వాడుకోండి. ముఖ్యమైన ఫోన్ కాల్స్ లేదా చర్చలు ఉదయం పూట పూర్తి చేయడం మంచిది. కుటుంబంలో కూడా ఉదయం పూట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వారి చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు తమపై అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు లేదా ఒక కొత్త అవకాశం వారి తలుపు తట్టవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు మీ రాశికి 12వ ఇంట్లోకి, అంటే వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడే మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అప్పటివరకు ఉన్న ఉత్సాహం హఠాత్తుగా తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. మానసికంగా ఏదో తెలియని ఆందోళన, ఒంటరితనం చుట్టుముట్టవచ్చు. మీ రాశినాథుడైన సూర్యుడు, బుధుడు కూడా ఇక్కడే ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కళ్ళు, నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో అనవసరమైన వాదనలకు దిగకండి. మీ మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశముంది. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు, వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న విషయాలకే దూరం పెంచుకోవద్దు. విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రత కోల్పోయే అవకాశముంది. కంగారు పడకండి, ఇది కేవలం తాత్కాలికమే. ధ్యానం లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఉదయం పూట అవకాశాలను అందిపుచ్చుకొని, మధ్యాహ్నం తర్వాత ఓపికతో, జాగ్రత్తతో వ్యవహరించండి. జూలై 25, ఈ రోజు మీకు కాస్త ఓపికను, సహనాన్ని పరీక్షించే రోజు. చంద్రుడు రోజంతా మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మనసు కొద్దిగా చంచలంగా, నిరుత్సాహంగా ఉండవచ్చు. ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికోసమో డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగవచ్చు. మీ రాశినాథుడు సూర్యుడు కూడా ఇక్కడే ఉండటం వల్ల శక్తిహీనంగా, నీరసంగా అనిపించవచ్చు. అయితే ఇలాంటి సమయంలోనే మీ నిజమైన బలం బయటపడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది గ్రహాల ప్రభావమే అని గుర్తుంచుకోండి. ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు అనుకూలమైనది కాదు. కొత్త పనులు ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, ఎవరికైనా వాగ్దానాలు చేయడం వంటివి వాయిదా వేయండి. ఉద్యోగస్తులు తమ పని తాము చేసుకుంటూ, వివాదాలకు దూరంగా ఉండాలి. పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగితే నష్టమీకే. వ్యాపారస్తులు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో, ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, తీసుకోవడంలో చాలా స్పష్టతతో ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా కొంత గందరగోళం ఉండవచ్చు. మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావచ్చు. వారిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి మౌనంగా ఉండటం లేదా ప్రేమగా మాట్లాడటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధవద్దు. అష్టమ శని ప్రభావం కూడా ఉన్నందున పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టవచ్చు. సరిగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమికులు కూడా ఈ రోజు కలవకపోవడమే మంచిది లేదా కలిసినా సున్నితమైన విషయాలు చర్చించవద్దు. విద్యార్థులకు చదువు మీద మనసు లగ్నం కాదు. పాత పాఠాలను పునశ్చరణ చేసుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోండి. అయితే ఒక శుభవార్త ఏమిటంటే, మీ లాభస్థానంలో ఉన్న గురువు, 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు మిమ్మల్ని పెద్ద నష్టాల నుండి కాపాడతారు. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి.
ఈ రోజును ప్రశాంతంగా దైవచింతనతో గడపండి. ఏదైనా దేవాలయానికి వెళ్లడం లేదా పేదవారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జూలై 26 ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. రోజు మొదటి భాగం అంటే సాయంత్రం 4 గంటల వరకు నిన్నటి అలాగే చంద్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఉదయం పూట కాస్త నిదానంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. కాని సాయంత్రం 4 గంటల తర్వాత గ్రహాల గమన మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. చంద్రుడు మీ రాశిలోకి అంటే మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిన్నటి నీరసం, నిరుత్సాహం మాయమైపోతాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడే మీ రాశిలో కేతువు కూడా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉండవచ్చు. నేను ఏమి చేస్తున్నాను, నా దారి సరైనదేనా వంటి ప్రశ్నలు తలెత్తవచ్చు. ఇది మంచిదే, ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది. అంతకంటే ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే, ఈ రోజు శుక్రుడు కూడా మీ లాభస్థానమైన 11వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న గురువుతో కలుస్తాడు. ఇది ఒక అద్భుతమైన యోగం. గురుశుక్రుల కలయిక లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా మీకు ఊహించని అదృష్టం పట్టబోతోంది. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతం పెంపు లేదా బోనస్ వంటి వార్తలు వింటారు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వారి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. విద్యార్థులకు సాయంత్రం నుండి చదువు మీద ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. కాబట్టి ఉదయం పూట ఓపికగా ఉండి సాయంత్రం నుండి వచ్చే అద్భుతమైన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. జూలై 27 సింహరాశివారలారా, ఈ రోజు మీలో శక్తి అగ్నిపర్వతంలా బద్దలయ్యే రోజు. మీ రాశిలోనే చంద్రుడు, కుజుడు, కేతువు కలిసి ఉంటారు. ఇది మీకు విపరీతమైన శక్తిని, ధైర్యాన్ని, ముందుకు దూసుకెళ్లే తత్వాన్ని ఇస్తుంది. ఎప్పటినుంచో చేయాలనుకున్న పనులను ఈ రోజు పూర్తి చేయగలరు. మీలో ఒక నాయకుడు బయటకు వస్తాడు. మీ మాటలకు, చేతలకు విపరీతమైన శక్తి ఉంటుంది. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుజుడు కోపానికి, ఆవేశానికి కూడా కారకుడు. చంద్రుడితో కలవడం వల్ల ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావచ్చు. మీ అహం దెబ్బతినవచ్చు. మాట జారే ప్రమాదముంది. మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువుగా మారే అవకాశముంది. కాబట్టి ఈ రోజు మీ శక్తిని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం, క్రీడలలో పాల్గొనడం, లేదా ఏదైనా కష్టమైన పనిని పూర్తి చేయడానికి ఈ శక్తిని ఉపయోగించండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబంలో, ముఖ్యంగా మీ భాగస్వామితో లేదా తల్లితో జాగ్రత్తగా మాట్లాడాలి. మీ కోపం వారిని బాధపెట్టవచ్చు. వివాహితులు తమ భాగస్వామి మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించవద్దు. ప్రేమికులు కూడా తమ మధ్య అహం అడ్డురాకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులు తమ శక్తిని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వాడాలి. కాని సహోద్యోగులతో గొడవలకు దిగకూడదు. వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు సహనంతో మెలగాలి. తొందరపడి ఒప్పందాలను రద్దు చేసుకోవద్దు. అయితే మీ లాభస్థానంలో గురుశుక్రుల కలయిక ఇంకా కొనసాగుతోంది. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఆర్థికంగా మాత్రం ప్రవాహం బలంగా ఉంటుంది. మీరు కష్టపడితే దానికి రెట్టింపు ఫలితం డబ్బు రూపంలో వస్తుంది. స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కోపం వల్ల రక్తపోటు పెరిగే అవకాశముంది. తలనొప్పి, చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదముంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తమీద ఈ రోజు ఒక కత్తిమీద సాము లాంటిది. మీ శక్తిని, కోపాన్ని అదుపులో ఉంచుకొని సరైన మార్గంలో పెడితే మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. లేదంటే మీరే సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా, వివేకంతో ముందడుగు వేయండి. విజయమీదే. సింహరాశివారు ఈ 4 రోజులు పాటించవలసిన పరిహారాలు. సింహరాశివారిది రాజులాంటి రాశి. కాని కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వల్ల మన శక్తి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీ రాశికి అధిపతి అయిన సూర్య భగవానుడే వ్యయస్థానంలో అంటే 12వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల కొంచెం నీరసం, అనవసరమైన ఖర్చులు, ఏ పనిమీద ఉత్సాహం లేకపోవడంలాంటివి ఉంటాయి. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. రోజూ పొద్దున్నే స్నానం చేశాక ఒక చెంబుతో నీళ్లు తీసుకుని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో వదలండి. మీకు తెలిస్తే గాయత్రీ మంత్రం ఒక్కసారైనా మనస్సులో తలుచుకోండి. అంతకంటే ముఖ్యంగా మీ తండ్రితో లేదా తండ్రిలాంటి పెద్దవారితో ప్రేమగా మాట్లాడండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ చిన్న పని మీలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం, మీకు ఇప్పుడు అష్టమ శని నడుస్తోంది కదా. దీనివల్ల పనుల్లో ఆలస్యం, అనుకోని ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీనికి భయపడాల్సిన పనేలేదు.
మీకు కొండంత అండగా ఉండేది ఆంజనేయస్వామి. ప్రతిరోజూ వీలైతే లేదా కనీసం శనివారం రోజు అయినా హనుమాన్ చాలీసా చదువుకోండి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి కొద్దీ కాస్త నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అలాగే కాకులకు అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న ముసలివాళ్లకు లేదా వికలాంగులకు మీ చేతనైనంత సాయం, అంటే ఒక పండు లేదా బట్టలు లాంటివి దానం చేయడం వల్ల శనిదేవుడి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఆయన మనల్ని శిక్షించాలని చూడరు, మన తప్పుల్ని సరిదిద్దాలనే చూస్తారు. కాబట్టి సేవ చేయడం వల్ల ఆయన చల్లగా చూస్తారు. చివరగా, మీ రాశిలోనే కేతువు, కుజుడు ఉండటం వల్ల మనస్సులో తెలియని గందరగోళం, అనవసరమైన కోపం, మొండితనం పెరుగుతాయి. దీనివల్ల మీ బంధాలు దెబ్బతినే ప్రమాదముంది. ఈ కన్ఫ్యూజన్, కోపం తగ్గాలంటే అన్నిటికంటే మంచి మార్గం వినాయకుడిని పూజించడం. రోజూ ఓం గం గణపతే నమః అని ఒక 11 సార్లు అనుకుంటే చాలు. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. అలాగే వీలైతే వీధి కుక్కలకు ఏవైనా బిస్కెట్లు లేదా రొట్టె లాంటివి పెట్టండి. కేతువు ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ ఇంట్లో రాహువు ఉన్నాడు కాబట్టి మీ జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో గొడవలకు పోకుండా ఓపికగా ఉండండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. గ్రహాలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ధైర్యం ముందు, మీ మంచి మనసు ముందు ఏవీ నిలవలేవు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.